ఇప్పుడు నేను టీవీ ఛానల్లో బయట బెజవాడలో ఉంటా సార్, మా ఇంట్లో కూర్చుని ఫోన్లో వస్తా మీకు, మీరు ఇక్కడ దాని మైకులో నాకు ఇవ్వకపోతే, నన్ను ప్రశ్న అడగకపోతే, నన్ను మాట్లాడకపోతే నేను కూర్చుని ఎంతసేపు కూర్చుని అట్టా టీవీ మామూలుగా చూసి అనుకుంటాడు. ఈడెవడో వచ్చి గంట నుంచి రజనీకాంత్ గారు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, టీవీలో కూర్చున్నాడు, ఎవడో మాట్లాడతాడు, ఈడేంటి ఆడు అక్కడే ఉండి ఏం మాట్లాడతలేదు. ఎందుకని ఆడు మైక్ కంట్రోల్స్ అంతా కూడా మీ దగ్గర ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది, ఆడు అట్టా బొమ్మలాగా అట్ట కూర్చునే ఉంటాడు. అట్ట మేము కూడా వెళ్ళి వీడు తిడతా ఉంటే మామూలుగా అట్ట కూర్చుంటూ ఉంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ నన్ను కూర్చోబెట్టి అక్కడ బెజవాడలో ఎవరన్నా కూర్చోబెట్టి టీడీపీని ఓకే మామూలుగా నాతో తిట్టిస్తున్నారు అనుకోండి, ఆడి ఇంట్లో కూర్చుంటే ఆడి మైక్ రాదు, ఆడు మాట్లాడడు, ఛాన్స్ రాదు, అటాగే చూస్తుంటాడు, నేను తిడతా ఉంటాడు, చూస్తుంటాడు. మీరు స్పీకర్ గారు, నేనేమో అధికార పార్టీ వాడిని, ప్రతిపక్షం వాడు అక్కడ కూర్చుని ఉన్నాడు, ఏముంటుంది. ఇది మాతంతా కూడా అంతే అవుద్ది. నేనే చెప్తున్నాం, అక్కడికి వచ్చి మీతో బూతులు మాట్లాడి మేమేం మాట్లాడలేతే భౌతికంగా మేము తనుకునే పరిస్థితి కంటే కూడా మాకు సమయం ఇవ్వండి, ఖచ్చితంగా వస్తాం. నువ్వు ఇవ్వవు, ప్రజాక్షేత్రంలో ప్రజలకి మీ తప్పులేంటో మీ పాపాలేంటో మొత్తం ప్రజలకే చెప్తాం. సరాసరి అసెంబ్లీకి మైకుల ద్వారా చెప్పేది ఉందా, డైరెక్ట్గా ప్రజలకి వెళ్ళి చెప్తాం, ఇంటింటికి వెళ్ళి చెప్తాం, ఊరూరా తిరిగి చెప్తాం.